5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పండగ ఏంటది? ఓట్లు. రేపొద్దున్న అందరూ ఓట్లు వేయాలి వెళ్ళి. ఒకడు ఫేస్బుక్లో ఒకటి పెట్టాడు, నాకు భలే కాలింది. మా ఇంట్లో 5 ఓట్లు ఉన్నాయి, మా ఇంటికి ఎవడైతే ఏసీ కారు పంపిస్తాడో నేను వాడికే ఓటేస్తాను అన్నాడు. కారు పంపిస్తే వేసేది కదా ఇది, బస్సు పంపిస్తే వేసేది కదా ఇది. అతను ప్రార్థనకు వస్తుంటే బులోమంట వరుసనే బస్సులు ఉన్నాయి. ఏంతరా బాబు ఈ బస్సులు అంటే, అన్ని బస్సులు డీజిల్ కొట్టించుకుంటున్నాం. ఎందుకంటే ఓట్ల కోసం. పెళ్ళికి వెళ్ళాం మనం, సొంత డబ్బులు పెట్టుకుని వెళ్తామా? పెళ్ళి అంటే భోజనాలు అంటే ఉరికెత్తుతాం. ఓటు అనేది చాలా విలువైంది. మీరందరూ వెళ్ళండి, మీరందరూ ఓట్లు వేయండి. చాలామంది అంటారు దేశం మారాలి, దేశం మారాలి అంటారు. మారాల్సింది దేశం కాదు, ఓటర్లో. ఓటు వేసి కూడా మారాలి. ఆడు మారితే దేశం మారద్దే. ఎందుకంటే రాత్రి అందరు ఇక్కడ ఉన్నారు కానీ మనసు కాడే ఉంది చాలామందికి. ఎందుకు? అక్క మీకు ఎంత ఇచ్చారు? మీకు ఇచ్చారా? నేను ఇంటికి తాళం వేసి ప్రార్థనకు వచ్చానే, ఏమైపోతాయో. కలవరాలతో వచ్చిన వాళ్ళు లేరు చాలామంది. పొద్దున్నే వెళ్ళంగానే ఎప్పుడు వస్తారో మళ్ళీ 9ంటికల్లా మందిరానికి వెళ్ళిపోరని ఎదురు చూసిన వాళ్ళు లేరు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానండి? ఏదో ఇప్పుడు మీరు తీసుకోకపోతే దేశం మారిపోద్దని చెప్పట్లా, నేను మిమ్మల్ని అలా ఉండమని చెప్పట్లా. మారాలి, ఎప్పటికైనా మారాలి. మారితేనే ఆ క్రమం వస్తేనే దేశం మారద్దే. ఇప్పుడు ఓటుకు తీసుకుంటాం, 2000 తీసుకుంటాం. ఎక్కడో ఎందుకు? మన నియోజకవర్గం ఉంది నూజివేడు, 2 లక్షల ఓటర్లు మొత్తం. 2 లక్షల మందికి 2000 పంచితే 4 కోట్లు కదా, 40 కోట్లు అంతేగా. 2 లక్షలు ఇంటూ 2000 40 కోట్లు. ఆ 40 కోట్లు పెడితే నెంబర్ 1 హాస్పిటల్ అవ్వదు. చెప్తున్నా మీకు, ఎప్పటికైనా మారాలి. ఒకళ్ళు ఇట్టాకి ఓట్లు డబ్బులు ఇచ్చారంట, ఇంట్లో 6000 వచ్చినాయంట. 6000 వచ్చేసరికి ఇక చూడు, చేపలు తెచ్చాడు, 5 కేజీలు చేపలు తెచ్చుకున్నాడు. శుభ్రంగా వండుకున్నారు. వండుకుని పొద్దున్న సాయంత్రం తింటున్నాడు. అడావిడిగా తింటున్నాడు. ఇక ఎందుకంటే చేపలు ఉన్నాయి ఇంటి, పులుసు చేసుకున్నాడు, తింటుంటే చేప ముళ్ళు అడ్డపడిందంట, గొంతులు దిగడింది. చేప ముళ్ళు దిగబడితే ఆ నీసుకుపోతున్నారు. 2 కేజీ పోయారు, నూజోళ్ళు వేసిపోయారు. నూజోళ్ళు ఏమన్నా హాస్పిటల్ లేదు. చేప ముళ్ళు దిగబడింది. ఇక్కడ కాదు విజయవాడ అన్నాడు, ఆడక్కడ కాదు అక్కడ అన్నాడంట. అక్కడికి ఇక్కడ తిరిగేసరికి సచ్చాడు. ఎందుకే మాట చెప్తున్నానంటే, నేను ఇప్పుడు వాళ్ళు ఇస్తున్నారు, మనం తీసుకుంటున్నాం. 40 కోట్లు అంటే మాట్లాడి ఇప్పుడు ఎవరైనా ఖర్చు పెట్టాలి పాపం, వాళ్ళు మనుషులేగా. ఇప్పుడు మన ప్రతాప్ నాయన గారు ఉన్నారు పాపం, ఆయన 40 కోట్లు ఖర్చు పెట్టాలని మాటల. ఇంకొక ఆయన ఉన్నాడు పార్థసారథి దగ్గర, ఆయన 40 కోట్లు ఖర్చు పెట్టాలని మాటల. 40 కోట్లు 80 కోట్లు అబ్బా, రోడ్లు కలకల్లాడిపోవు. కానీ మనకు అది కాదు కావాల్సింది. అక్క నీకెంత ఇచ్చారు? పెద్దమ్మ నీకెంత ఇచ్చారు? మారాలి. ఓటర్లు మారితే దేశం మారద్దే. మనం తీసుకున్నంతకాలం అది మారదు. మనం తీసుకుంటూనే ఉంటాం, వాళ్ళు దోసుకుంటూనే ఉంటారు. ఇక అంతే, చేసేది ఏం లేదు. మీరు నమ్మరు, ఏదో నేను గొప్పగా చెప్పుకోవట్లేదు కానీ ఈరోజు చాలామంది మందిరాలకు కూడా డబ్బులు తీసుకుంటున్నారు. దేనికి డబ్బులు? వాళ్ళు ఇచ్చే 30,000 20,000తో నీకు సాగిపోద్దా? ఈరోజు నాకు పిలిచిస్తానన్నారు, నేను కాదని చెప్పా. లైవ్లో చెప్తున్నాను ఈ మాట. ఈరోజు మన గ్రామంలోనే ఉన్నారు, పెద్దలు ఉన్నారు. వాళ్ళని కూడా నేను కలవలేదని చెప్పట్లా. నేను ఒకటే అడిగా. ఏమడిగింది తెలుసా? అయ్యా, నా మందిరంలో సువార్త ఘనంగా జరగాలి, నా మందిరంలో పరిచర్యకి ఎప్పుడు ఆటంగా రాకూడదంటే, పేరు చెప్పట్లేదు కానీ ఒక ఆయన అన్నారు, పెద్ద ఆయన, మీ అందరూ తెలిసిన ఆయనే, అయ్యా మీ పరిచర్యని మిమ్మల్ని ఆపేది ఎవరయ్యా, మీ జోలికి కూడా ఎవరు రారన్నారు. దేవునికి స్తోత్రం. ఆ స్టాంపు జోలు నాకు ₹1,000,000, ఆ మాట జోలు నాకు ₹1,000,000. ఈరోజు చాలా మంది ఉరుగుతున్నారు 500 కోసం, ₹10 కోసం. దేనికి? ఈరోజు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక మాట తీసుకురా, సువార్తకు ఆటంకం రాకుండా మీరు ఉంటే చాలు అయ్యా అని ఒక మాట తీసుకురా చాలు. ఈరోజు ఆ మాట చాలు. నా గ్రామంలో అటున్న పెద్దలు ఇటున్న పెద్దలు కూడా నాకు ఆ మాట ఇచ్చారు, ఆ ధైర్యం నాకు చాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలక్షన్ క్షేమంగా జరగాలి, ఎక్కడ గొడవలు ఉండకూడదు, ఎక్కడ ఏ ఇబ్బందులు ఉండకూడదు. మీరు కూడా ఏ గొడవల్లో మీరు తలదూర్చొద్దు. మీ ఓటు మీరు వేసారా, మీ పనికి మీరు వెళ్ళారా, అంతేగాని అక్కడ ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు మీరు ఉండొద్దు. ఎందుకంటే వాళ్ళు కూడా పాపం కుటుంబాన్ని విడిచిపెట్టి వస్తున్నారు. టీచర్లు, పోలీసులు, వాళ్ళందరూ ఇంటి దగ్గర వాళ్ళ పిల్లల్ని, భార్య భర్తలను వదిలిపెట్టి వస్తున్నారు. వాళ్ళు క్షేమంగా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళాలిగా. వాళ్ళు క్షేమంగా వెళ్ళాలంటే మనం క్షేమంగా పంపించాలి. మీరేం చేస్తారు? మీ ఓటు మీరు వేయండి. ఎవరైనా ఎండలో నుంచుంటే నీడ ఇవ్వండి, ఎవరైనా దాహం అడిగితే మంచి నీళ్ళు ఇవ్వండి. అటువంటి పరిచయం మీరు అందరూ చేయుదురుగాక. చిన్న ప్రార్థన చేద్దామా? మహోన్నతుడు అయిన మా తండ్రి, వందనాలయ్యా. మరొకసారి 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఎలక్షన్ విషయమై మరొకసారి ప్రార్థన చేస్తున్నామయ్యా. రేపటి రోజున
ఎక్కడ ఏ ఆటంకాలు ఉండకూడదు. మా గ్రామంలో పెద్దలను దీవించండి. ఎక్కడ ఎటువంటి సమాధానము కొరత అనే మాట ఉండకూడదు. ప్రతి ఒక్కరూ సమాధానంగా ఉండాలి. ఏది న్యాయమో ఏది అన్యాయమో ఎరిగిన వాడు నువ్వే గనుక గెలుపోవటములు అనేవి మానవ జీవితంలో సహజము గనుక అయ్యా ఇదిగో ప్రభా న్యాయమైనది మీరు ఎంచుకోండి. దానికన్నా మరి ముఖ్యంగా ప్రభా రేపు ప్రతి ఒక్కరూ కదలాలయ్యా. ప్రతి ఒక్కరూ నాయన అయ్యా ఇదిగో ప్రభు ఓటు వేసే క్షేమంలో వారికి క్షేమాన్ని అనుగ్రహించండి. ప్రయాణాల్లో తోడుగా ఉండండి. రాకపోకలందు తోడుగా ఉండండి ప్రభా. నీ కృపలోని కార్యం జరిగించి నా దేశాన్ని నా రాష్ట్రాన్ని అయ్యా ఇదిగో ప్రభా నా ప్రాంతాన్ని ఈ పోదరెడ్డి పెళ్ళి అయ్యా ఇదిగో ప్రభా ఈ పల్లిని అంతటిని కూడా మీరు దీవెనకరంగా మార్చి అయ్యా ఇదిగో ప్రభా రేపటి రోజున జరిగే ఎలక్షన్ కార్యక్రమం అన్నింటిలో కూడా మీరు తోడై ఉండి కృప చూపించమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.